కథ స్నేహితులు. రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. జీవన్ మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అతనికి స్నేహితులంటే ప్రాణం. స్నేహమేరా జీవితం అని నమ్ముతాడు. జీవన్ మంచివాడే గాని పేకాట అంటే ప్రాణం. స్నేహితులతో ఆడతాడు గాని వ్యసనపరుడు మాత్రం కాదు. ఎంతవరకు ఆడాలో అంతవరకే ఆడతాడు. స్నేహితులకు ఏ అవసరం వచ్చినా ఆదుకుంటాడు. ఆ ఆదుకునే గుణం వల్లే స్నేహితుల కన్నా తానే గొప్ప అనే భావనలో మాత్రం ఉంటాడు. అనుకోకుండా ఆఫీస్ లో జీవన్ లంచం తీసుకోని కారణంగా లంచం ఇవ్వబోయిన అతను కోపంతో దొంగ నేరం మోపి జీవన్ని సస్పెండ్ చేయించాడు. అప్పటి నుండి ఆ బెంగ మర్చిపోవడానికి స్నేహితులతో కలిసి పేకాట ఆడడం మొదలుపెట్టాడు. డబ్బుకి ఇబ్బంది అయినా స్నేహితులను అప్పు అడగలేదు. జాబ్ లేక ఖాళీగా ఉండడంతో మనసంతా పేకాట మీదే ఉంది. అందులో లాభాలు కూడా బానే వచ్చాయి. తన నిజాయితీని నిరూపించుకుని ఉద్యోగంలో చేరాడు జీవన్. ఇక్కడ జీవన్ కి తెలియని విషయం ఏమిటంటే తనను ఆర్థికంగా ఆదుకోవడానికి తాము పేకాటలో ఓడిపోయి జీవనికి ఆర్థిక సహాయం చేశారు ఫ్రెండ్స్. ఎవరు గొప్పవాళ్ళు? జీవన, మిత్రుల?